మళ్ళీ చాలా మంది ప్రొఫెషనల్ క్రికెట్ అయినా లేదా టెన్నిస్ బాల్ క్రికెట్ అయినా అసలు నిజంగా త్రో బౌలింగ్ అంటే ఏంటో తెలియక నిజంగా కొంతమంది ఫెయిర్ బౌలర్లు కూడా త్రో బౌలర్స్ అంటూ ఉంటారు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు త్రో బౌలింగ్ అంటే ఏంటో మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టుగైతే బీసీఐ రూల్స్ ప్రకారం ఒకటే వాళ్ళు ప్రకటించారనమాట బెండ్ అనేసి. అది ఏంటో క్లారిటీ చూడండి. ఇంకా ఫస్ట్ వన్ చూసుకున్నట్టుగైతే ఇలా వస్తుంది కదా హ్యాండ్, బౌలింగ్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇలా బెండ్ అయ్యి రిలీజ్ చేసిన స్ట్రైట్ అవుతుంది అనమాట. అంటే ఇలా వచ్చినప్పుడు ఇలా బెండ్ అయ్యి వస్తుంది అనమాట. కానీ కంప్లీట్ అయినప్పుడు ఇలా స్ట్రైట్ వస్తుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల ఇలా పవర్ దొరుకుతుంది విసరడానికి. సో అందువల్ల దీన్ని త్రోగా పరిగణించారు అనమాట. కాకపోతే మన బీసీఐ రూల్స్ ప్రకారం 15 degrees బెండ్ వరకు అలౌ చేస్తున్నారు. అంటే లైక్ జస్ట్ చిన్న బెండ్ ఇలా 15 degrees వరకు మాత్రమే అలౌ చేస్తున్నారు. కానీ మరీ ఎక్కువైనడిగితే దీన్ని త్రో అంటారు. ఇది ఒకసారి కొంచెం గమనించండి, ఓకేనా. ఇంకా మనం త్రో బౌలింగ్ అనుకునేది ఏంటంటే వ్రిస్ట్ న్యాప్ ఇలా వచ్చి జస్ట్ ఇలా వ్రిస్ట్ న్యాప్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం త్రో అనుకుంటుంటాం. కానీ డేవిస్ టైం చూసుకున్నా, బౌమ్రాహ్ చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా ఖచ్చితంగా ఈ వ్రిస్ట్ న్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే స్వింగ్ కంట్రోల్ చేయగలం, లేకపోతే చేయలేము. కాకపోతే దీన్ని మనం తెలియక త్రో బౌలింగ్ అనుకుంటూ ఉంటాం. ఈ విషయం గురించి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరైనా ఎలాంటి వాళ్ళు ఉన్నట్టుగైతే వాళ్ళ కామెంట్లో ట్యాగ్ చేయండి. ఇలాంటి మరింత క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ఫాలో చేస్తూ ఉండండి.